హహహహహహ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బీరకాయ. వాహ్! ఎన్ని రోజుల తర్వాత ఈరోజు చేశాను. బీరకాయలో కొత్తిమీర ఎక్కువ మోతాదులో వేసుకొని తింటే వాహ్! ఆ మజానే వేరే. నాకు కొంచెం రైస్ ఎప్పటికైనా కొంచెం మెత్తగా ఉంటేనే మంచి అనిపిస్తుంది. కానీ వేడిగా ఉంది. వేడిగా తినడమే నాకు ఇష్టం. కొంచెం చల్లారినా అస్సలు తినబుద్దే కాదు. వేడిగా ఉన్నప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటా ఊదుకుంటూ తినడమే మంచి అనిపిస్తుంది. వావ్! నిజంగా ఏం లేదండి, ఒక చిన్న చిట్కా పాటించండి. ఏంటంటే కర్రీ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి, వాహ్! మంచిగా కుక్ అవుతుంది. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. వావ్! ఈరోజు ఓన్లీ ఒకటే కర్రీతోని ఎందుకు తింటున్నానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న చాలా హెవీగా తినేసా. ఆఫ్టర్నూన్ పికిల్తో తినేసా. ఇప్పుడు నైట్కైనా కొంచెం నార్మల్గా తిందామని ఏదైనా లైట్ ఫుడ్ చేసుకుందామని ఇలా లైట్గా బీరకాయ చేసా. నిన్న మటన్ బిర్యానీ, పెద్ద ఫిష్ ఫ్రై, చికెన్, 2 types ఆఫ్ చికెన్ అండ్ 2 eggs ఇవన్నీ తినేసా. వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో, చూసేయండి. అందుకే ఇప్పుడు కొంచెం లైట్గా తిందామనేది చేసుకున్నాం. నాకు కర్రీలో ఇలా కొత్తిమీర వస్తే వా ఎంత ఇష్టమో. మా మమ్మీ వెజ్ కర్రీలో ఇలా రెడ్ కారం వేయదు, మిరపకాయలు దంచి చేస్తుండే. ఆహా, ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో. కానీ నిన్ననే కొత్త కారం కొనుక్కొచ్చాను. దాని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామని కారం వేసి చేశాను అనమాట. అది సంగతి. ఇలా కూడా బాగానే ఉంది. ఎవ్రీ టైం ఆశీర్వాద్ కారం పొడే యూస్ చేస్తాను నేను. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు బయట నుండి తెచ్చాను. పట్టించిందని, అందుకే దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఒకవేళ బాగుంటే తీసుకుంటా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆశీర్వాదే కంటిన్యూ చేద్దామని. ఓ మై గాడ్.
ఎంత గరం ఉందంటే